నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూడగానే మరొకసారి గబ్బర్ సింగ్ గుర్తొచ్చారు. అవును. ఒకలాంటి సెటారికల్ కామెడీ ఉంటది పవన్ కళ్యాణ్ గారిలో. అవును. చాలా సంవత్సరాల తర్వాత అది కనిపించిందేమో అని నాకైతే అనిపించింది. అవును. కదా? అవును. ఏం చెప్తారు? అంతే కదా, అంటే అది గబ్బర్ సింగ్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా గబ్బర్ సింగ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. దట్టు ఏంటంటే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఏదైతే క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశాడో ఇందులో కూడా అదే. అవును. అంటే ఆల్మోస్ట్ దానికి ఎక్స్టెన్షన్ అని మనం అనకూడదు, కానీ ఆ ఫ్లేవర్ అయితే అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ వచ్చింది, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చూసాం. ఏంటో దానికి దీనికి పొంతన అనిపించలేదు. అవును. బట్ ఇది అలా అనిపించట్లేదు. ఇది సీక్వెల్ ఏమో పేరు పరంగా అనిపిస్తుంది. అందులోనేమో గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ అని పేరు పరంగా ఇది ఉంది తప్ప క్యారెక్టర్ పరంగా అందులో ఇది లేదు. కానీ ఇందులో ఇంచుమించు గబ్బర్ సింగ్లో యాక్ట్ చేసిన జూనియర్ ఆర్టిస్టులు లేదంటే డైలాగ్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఎక్కువగా మన కనిపిస్తున్నారు. దానివల్ల కూడా మనకి గబ్బర్ సింగ్ ఫ్లేవర్ అనేది ఒకటి డైరెక్టర్, రెండోది క్యారెక్టరైజేషన్, పోలీస్ క్యారెక్టరైజేషన్ ప్లస్ గబ్బర్ సింగ్లో యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు ఇందులో ఉండడం. ఈ కారణాలన్నిటి వల్ల మనకి గబ్బర్ సింగ్ ఫ్లేవర్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ సినిమాకి అంటే క్రేజ్ ఈ రోజు రోజుకి పెరుగుతుండడానికి గల కారణాల్లో అది కూడా ఒకటని మనం చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కోపం వచ్చినా సరే మనం మాట్లాడాల్సింది, కొన్ని కొన్ని సినిమాల్లో ఆయన గ్లామర్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటది సమ్ టైమ్స్. బట్ ఇక్కడ అలా కాదు, ఆ మాస్ తో ఉండే గ్లామర్ చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే లుక్ వైజ్. అవునవును. బేసిక్గానే అండి పవన్ కళ్యాణ్ ఆ గ్లామర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కాదన్న విషయం మనకి తెలుసు. అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ తప్ప అందులో క్యారెక్టర్తో సంబంధం లేకుండా మంచి హ్యాండ్సమ్గా కనిపించాలి, లేదంటే హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. ఆయన చూస్తే ఆ హెయిర్ స్టైల్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి తప్ప పని కట్టుకొని దాన్ని వేరే రకంగా ఉండాలని ప్రయత్నం చేయడు. ఇందులో మాత్రం చాలా స్టైలిష్గా మన ప్రొడ్యూసర్ అని చెప్పినట్టు ఒక ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసినట్టు మీరు ఫీల్ అవుతారు. ఖుషీ సినిమా తర్వాత ఈ సినిమాని చూసినట్లయితే మీకు ఎలాగ అనిపిస్తుందో అటువంటి అనుభూతిని ఇస్తుందని చెప్పి ఆయన ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. దానివల్ల కూడా ఇప్పుడు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 24 గంటల్లో మనం ముందుకు రాబోతుంది. మరి కొన్ని గంటల్లో. అవును. ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అది ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఇదంతా కూడా ప్రూవ్డ్ ఫార్ములా కాబట్టి తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, తర్వాత ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల రాశి ఖన్నా ఉండడం, తర్వాత ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే దేవిశ్రీ ప్రసాద్ ఏమో ట్యూన్స్ ఇస్తే తమన్ను దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే గత కొన్ని సినిమాలుగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటికీ కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఒక హరిహర వీరమల్ ఒకటి కీరవాణి చేశాడు, మిగతా అన్నిటికీ ఈయన తమన్ చేస్తున్నాడు. సో ఆ రకంగా కూడా ఇప్పుడు ఈ సినిమాకి తమన్ చేస్తుండడం వల్ల అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇటు బాణీల పరంగా దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ పరంగా తమన్, ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల కూడా ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పొచ్చు. అండ్ గబ్బర్ సింగ్ లో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా కూడా ఆయన ప్రూవ్ చేసుకుంటారు. అందులో కామెడీ ఉంటుంది, అన్ని జోనర్స్ ని ఎమోషన్స్ ని ఆయన చూపించారు. సో ఖచ్చితంగా దాన్ని ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది, ఆ ఫ్లేవర్ ఉండింది కాబట్టి. అవును. అంటే స్వర్ణ బేసిక్గానే మనం చూస్తే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ నడిచే కథలు ఎప్పుడు కూడా జనాలని ఆకట్టుకుంటాయి కదా. ఇప్పుడు అది మన సూర్య చేసినటువంటి యముడు కావచ్చు, అప్పట్లో ఎన్టీఆర్ చేసినటువంటి నిప్పు లాంటి మనిషి కావచ్చు, ఇలాగా ఎక్కువ శాతం మరీ ఘోరంగా ఉంటే తప్ప ఓ మోస్తరుగా ఉంటే కూడా అంటే పోలీసులు ఇప్పటికి కూడా మనకి మనం ఇప్పుడు అర్ధరాత్రి మనం కొంచెం ఏం జరుగుద్దు అని బిక్కుమంటూ రోడ్డు మీద వెళ్తుంటే ఓ పోలీస్ వ్యాన్ వచ్చిందంటే ఒక ధైర్యం లాగా మనకి కదా. ఇప్పుడు ట్రైన్లో పోలీస్ అలా వెళ్తున్నాడంటే ఒక ధీమా అనిపిస్తుంది మనకి కదా. ఎవరైనా కొట్టేస్తారేమో, సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతారో, లేదంటే బ్యాగ్ కొట్టేస్తాడేమో అన్న భయంలో ఉన్నప్పుడు పోలీస్ అలా మన ముందు వెళ్ళాడంటే ఒక చిన్న ధైర్యం ధీమా వస్తుంది. అలాగా పోలీస్ ఆఫీసర్ అంటే మనకి ఇప్పటికీ కూడా సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఒక ఇది అంతా ఉన్నాయి కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్ చుట్టూ అంటే సమాజంలో చోటు చేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని
జనాలందరూ కూడా విపరీతంగా ఇష్టపడతారు కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడానికి, బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా శ్రీలీల గారు, అలానే మరోపక్క రాశికన్నా గారు, రాశిఖన్నా. మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొంచెం శ్రీలీల గారి క్యారెక్టర్ ని రివీల్ చేశారు. తను కొంచెం లో ఉంటది, ఆ టైంలో ఉండే బాణీలు, పాటలు, డాన్స్లు ఇవన్నీ మనం చూసాం. అవును. అంటే ఎలా ఉండబోతుంది అంటారు క్యారెక్టర్స్? అదే అంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, ఇద్దరు హీరోయిన్లు అంటే దానికి తగ్గట్టుగా కొంత సినిమాటిక్ మసాలా అన్ని యాడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గబ్బర్ సింగ్తో మనం ఇందాక పోల్చాం కదా. గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ నటించినప్పటికీ ఆ అమ్మాయికి ఒక ఐరన్ లెగ్ అనే ఇమేజ్ ఉండేది. అంతకుముందు తను చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల తనకి ఐరన్ లెగ్ అనే ఒక ఇది. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అయ్యి తను తర్వాత గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. తర్వాత బలుపు కానీ, రేసు గుర్రం కానీ ఇటువంటి సినిమాలు వచ్చే తర్వాత హిందీలో కూడా మంచి విజయాలు అందుకుంది. అలాగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకి ధమాకా మినహా ఇప్పటివరకు తను నటించిన సినిమాలన్నీ కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి కదా. దాదాపుగా ఆమె ఒక 15-20 సినిమాలు చేసింది. అంటే హిందీలో చేస్తుంది, తమిళ్లో చేస్తుంది, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది, పెద్ద హీరోలు అందరితో చేసింది, మహేష్ బాబుతో చేసింది. ఇలాగ చేసినప్పటికి కూడా ఆమె నటించిన సినిమాలు ఇప్పటివరకు ధమాకా మినహా ఏ సినిమా కూడా హిట్ అవ్వకపోవడం వల్ల ఆమె కూడా ఇంచుమించుగా అంటే ఐరన్ లెగ్ అని మనం అనకూడదు కానీ అవునవును. అయితే అందులో హీరోయిన్ కాదు కదా అందులో, అంటే మెయిన్ లీడ్ అనొచ్చు తప్ప హీరోయిన్ కాదు అందులో. సో ఇప్పుడు ఈ సినిమాతో శ్రీలీలకు కూడా ఎలాగైతే శృతి హాసన్కి ఒక మంచి బ్రేక్ టర్నింగ్ పాయింట్లా నిలిచిందో ఆ సినిమా, ఈ సినిమా శ్రీలీలకి ఒక టర్నింగ్ పాయింట్లా నిలుస్తున్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈవెన్ చెప్పాలంటే రాశి కన్నా కూడా తన హైలీ టాలెంటెడ్, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. తనకు కూడా తన గ్లామర్కి, తన పర్ఫార్మెన్స్కి, తన దీనికి తగిన సక్సెస్లు ఈ మధ్య లేవు. ఈ మధ్య కాలంలో తన ఏమీ సక్సెస్ లేవు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుద్దని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఒక బడ్జ్ అయితే ఉంది. అది ఎంతవరకు అన్నది మనం రేపు చూడాలి. అంటే హరీష్ శంకర్ గారు మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఆ జోష్ వేరేలా కనిపిస్తుంది. ఒక కొత్త హరీష్ శంకర్ గారిని చూస్తూ ఉంటాం. అవునవును. అంటే అదే హీరోకి డైరెక్టర్కి మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా నువ్వు అన్నట్టు సినిమా సక్సెస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఫస్ట్ సినిమా టైంకి వాళ్ళిద్దరి మధ్య మామూలు ప్రొఫెషనల్ రిలేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా వస్తుండడం 2026లో వస్తున్నప్పుడు కూడా దాదాపుగా 2023, 2024 నుంచి దీని గురించి చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అవ్వడం, తర్వాత వాళ్ళిద్దరి మధ్య చర్చ జరగడం, ముందు కథ అనుకోవడం, తర్వాత ఆ కథను పక్కపెట్టి ఇంకో కథ సిద్ధం చేయడం. ఇప్పుడు ఇది తెరి అని తమిళంలో ఒక సినిమా వచ్చింది, విజయ్ హీరో. తెలుగులో కూడా దాన్ని పోలీస్ అని చెప్పి డబ్బింగ్ చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దానికి రీమేక్ అని చెప్పి ముందు అన్నారు. మొన్నటి వరకు అలాగే అనుకున్నారు అందరూ. కానీ హరీష్ శంకర్ తెరి సినిమా రీమేక్ కాదు, ఒకవేళ రీమేక్ అయితే నేను గర్వంగా చెప్తాను, నేను ఎప్పుడూ మార్పులు చేర్పులు అని చెప్పి వేసుకుంటాను, కాబట్టి నిజంగా రీమేక్ అయ్యి ఉంటే నేను గర్వంగా చెప్పి మరీ నేను చేస్తాను తప్ప ఏదో సీక్రెట్గా దాన్ని చేసే ఇది కాదని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఇప్పుడు రీమేక్ కాదని మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఇప్పటివరకు వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాల నుంచి కొంత అలాగా ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని జాగ్రత్తగా బ్లెండ్ చేసినా కూడా పెద్ద హిట్ అయ్యే, పైగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు కదా. ఇప్పుడు ఏపీలో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు. తర్వాత ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్దని చెప్పి అందరూ అంచనాలు వేస్తున్నారు. అవి ఎంతవరకు నిజం అవుతాయన్నది మనం చూడాలి. అలాగే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్తో కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యి ఉన్న అతని కెరీర్కి కూడా ఇది చాలా పెద్ద బూస్టప్ ఇచ్చేలా కనిపిస్తుంది అవుతుంది అని చెప్పి మనం. అంటే మరో పక్క పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మాట్లాడడం మనం చూడం, చిన్నగా నవ్వుతూ, ఏమన్నా సరే ముసిముసి నవ్వులు నవ్వుతూ తను మాట్లాడాలనుకున్నది ఆ మైక్ పట్టుకున్న తర్వాత 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అది చూడలేదు మనం. సుమా గారిని ఆట పట్టించారు. అండ్ ఆయన అంటూ అన్నారు, అప్పుడు అంటే ఎప్పుడు, అప్పట్లో అంటే రాజకుమార్, మధుబాల ఆ టైంలోనే అన్నట్టు అని. ఈ మధ్యలో నేను సరిగ్గా సినిమాలు చేయట్లేదు కాబట్టి ఓజీ వచ్చినా మీరు మర్చిపోయారు ఇవన్నీ అంటూ
నన్ను అవును. తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు, అయితే కామెడీగా అన్నారు. అయితే స్వర్ణ మనం చూస్తే నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసేవాడు ఆయన. సినిమాకి మధ్య ఒకసారి సంవత్సరం, అంతకుముందు 'ఖుషి' తర్వాత అయితే ఏకంగా 2 సంవత్సరాల గ్యాప్. అంటే కొంచెం అలాగా. పాలిటిక్స్ మీద ఆయన అదే ఇప్పుడు కాన్సంట్రేట్ చూస్తే చేశారు. నువ్వు చూస్తే లాస్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 'హరిహర వీరమల్లు', 'ఓజీ' బ్యాక్ టు బ్యాక్ ఒక 2 నెలల వ్యవధిలో 2 సినిమాలు వచ్చాయి. ఉమ్, ఇప్పుడు ఈ ఇయర్ బిగినింగ్‌లో ఈ సినిమా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇంకో సినిమా ఇప్పుడు 'సురేందర్ రెడ్డి' డైరెక్షన్‌లో ఒక సినిమా నడుస్తుంది. ఇంకో 2, 3 సినిమాలు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయని మనకు తెలుస్తుంది. అంటే ఈ సంవత్సరం కూడా డెఫినెట్‌గా ఇంకో సినిమా వచ్చేస్తది పవన్ కళ్యాణ్‌ది. ఉమ్, అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేస్తున్నట్టు. గ్యాప్ అనేది లేదు. 'హరిహర వీరమల్లు' వచ్చింది. తర్వాత వెంటనే 'ఓజీ' వచ్చింది. తర్వాత వెంటనే ఇది వచ్చేస్తుంది కదా! గ్యాప్ అవును. అనేది లేదు లేదు. ఇప్పుడు. రాజకీయాల్లో అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఒక పార్టీ అధినేతగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆ సినిమా ఏదైతే తనకి ఎంత గుర్తింపునిచ్చిందో, ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజల అభిమానాన్ని ఇచ్చిందో దాన్ని వదులుకోవడానికి, దూరం పెట్టడానికి ఆయన ఇష్టపడడం లేదు. జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ తోటి అదనంగా అవసరమైతే శ్రమపడి ఇప్పుడు మామూలుగా దీనికి కోసం అదనంగా ఒక 4, 5 గంటలు శ్రమపడడానికి ఆయన సిద్ధపడి చేస్తుండడం కూడా మనం అభినందించదగ్గ విషయంగా మనం చెప్పొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందని. అదే అదే ఒక 24 hours మాత్రమే ఉంది రిలీజ్ అవును. కి. బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. డెఫినెట్‌గా స్వర్ణ. థ్యాంక్ యూ.